శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। జై గురుదేవదత్త. ఎందరో మహానుభావులు అన్నట్లుగా మనం ఆ తల్లి మాల పిచ్చమ్మ గురించి తెలుసుకుంటూ వస్తున్నాం కదా. అమ్మ మట్టిని బంగారాన్ని ఒకటిగానే చూసేది, మరియు బంగారం ఆమెకు తెలియకుండా బంగారం కానీ వెండి కానీ తగిలినా ఆమె ఒంట్లో మంటలు వచ్చేవట. అంటే దాని పట్ల అంతటి విముఖత భావం అమ్మలో జనిస్తుందనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళు శిష్యులు చేసిన పనుల పట్ల కూడా మనకి రుజువు అవుతున్నాయి అవి ఎలా అనేసి. సరే, ఇంకా అమ్మ విషయానికి వస్తే, అమ్మ చిన్ననాటి వయసులో ఆమె చేలగట్ల మీద రామ మందిరం అట్లా తిరుగుతూ ఉండేది కదా. ఆమెకి సర్పాలను చూస్తే చాలా భయంగా ఉండేదట. పాములంటే చిన్నతనంలో చాలా భయపడేటువంటి ఆ తల్లి ఈ యోగ మాయ చేత మనం అనుకున్నాం కదా, శిష్యులు కూడా చూసి భయపడే వాళ్ళట. కొన్ని సర్పాలు అమ్మను చుట్టుకొని ఉండేవి, కొన్ని పడగలు పెట్టి ఉండేవి, కానీ అమ్మ ఏమాత్రం చెలించేది కాదు అని. వాటి పట్ల ఇప్పుడు భయం ఎందుకు తొలగింది, అప్పుడు భయం ఎందుకు ఉంది అంటే, వాటి పట్ల అన్య భావన ఇది వరకు ఉంది అమ్మకి. ఇప్పుడు అనన్య భావన అంటే వాటికి తనకి భేదం లేదనేటువంటి స్థితిలో ఆ యొక్క జీవుల నుంచి ఏ హాని కలగట్లేదు, భయరహిత స్థితిలో ఉంది అమ్మ అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఈ ఆశ్రమాన్ని కట్టించారు కదా తల్లికి, అంతా పొలాల మధ్యన ఉండేదట. అసలు ఎప్పుడు కూడా ఏదో ఒక కోడి త్రాచులు ఆ పొలంలో తిరుగుతూనే ఉండేవట. పొలం గట్ల మీద వాటి మీద అమ్మ చెప్పేదట వాళ్ళకి, శిష్యులకి, ఒరే ఇక్కడ దూడలు తిరుగుతూ ఉంటాయి, జాగ్రత్తగా అడుగులు వేయండి అని చెప్పేదట. అమ్మ పరిభాషలో దూడలు అంటే సర్పాలు అని. మనకి సాయి సత్యర్థుల బాబా నీకు పొడగాటి బాబా తెలుసునా అంటాడు. సర్పాల్ని బాబాతో పొడగాటి బాబాలతో పోలుస్తాడు, దొంగగా కూడా పోలుస్తాడు ఒక చోట. అట్లా ఇక్కడ దూడలు జాగ్రత్త అంటుంది. అట్లా అమ్మకి వాటి పట్ల ఆ జీవకారుణ్యం అనేది ఎలా అవుతూ వస్తుందో చూడండి. వాటిని ఏమీ అనకుండా ఉండేలా శిష్యుల్ని తయారు చేసేదట. సరే, ఒకరోజు అమ్మ ఇదంతా చూసి కూడా అవి అన్నట్లే కనిపించేవట వాళ్ళకి. అది అనుభూతున్న ఉన్నాయి ఉన్నాయంటే అవి కనిపిస్తూ ఉండేది. అవి చూసి కూడా ఆ భక్తజనం ఆశ్చర్యపోయేవారట. ఒకరోజు ఒక గొప్ప వింత జరిగింది. విషయానందం ఆమె చెప్పేటువంటి, అందుకే ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకున్నటువంటి వారి దగ్గర మనం ఆశీనులమైతే ఎన్నో ఆనిముత్యాలంటే అమృత తుల్యమైనటువంటి వాక్కులు మనకు అందుతూ ఉంటాయి. వాటిని మన హృదయాల్ని స్పందింపజేస్తాయి. ఆ స్పందన ద్వారా మనం సరైన జీవన విధానానికి వెళ్ళేలా మనల్ని అవి ప్రోత్సహిస్తాయి అనేది మనకి ఇక్కడ చూడండి. అమ్మ చెప్తుంది, విషయానందం పరిమితమైనది, రాముడే బ్రహ్మానందం అని బోధిస్తున్నప్పుడు ఆ అమ్మ ముఖంలో దివ్య తేజస్సు చూడండి. మనం కూడా, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మామూలు ప్రాపంచికంలో ఎత్తుపోతలు ఒడిదుడుకుల గురించి కావచ్చు, ఏదైనా మనకి సరికాని శక్తిని హరించేటువంటి విషయాలను మాట్లాడుకునేటప్పుడు మన ముఖార విందానికి చక్కటి భగవద్ గురించి కానీ ఏదైనా మంచి మంచి విషయాలు సద్విషయాల విమర్శలప్పుడు ఆ తెలియకుండా హృదయంలో కలిగేటువంటి అవి మాట్లాడుకునేటప్పుడు మాత్రం హృదయంలో నిస్సత్తువ ఏదో అనిపిస్తూనే ఉంటుంది. అంతర్వాణి ప్రబోధం అవసరమాని, కానీ అదే మాయా. ఇక్కడ ఆ సద్విమర్శ చెప్పు తెలియకుండానే హృదయం ఆనందాశాతిరేకాలతో స్పందిస్తూ ఉంటుంది. ముఖం కూడా చిరునవ్వుతో స్వచ్ఛమైనటువంటితో ఉంటుంది. అలా ఇక్కడ అమ్మ ఆ యొక్క భగవద్వాన్ని వినిపిస్తున్నప్పుడు ఆ దివ్యమైనటువంటి తేజస్సు ఆమెలో కనిపిస్తూ ఉండేదట. ఆ బ్రహ్మానందాన్ని, ఆ నిరతిశయ ఆనందాన్ని అమ్మ అనుభవిస్తుందేమో అనేలాగా ఉండేదట ఆమెకి చుట్టూ ఉన్న భక్తులకి. ఒకసారి అమ్మ చుట్టూ చాలామంది స్త్రీలు కూర్చొని ఉన్నారట. వాళ్ళంతా మురిసిపోతూ ఉంటే అమ్మ వాళ్ళని ఉద్దేశించి అంటుందట, మనకి ఒక వాక్యం ఉంది కదా, దిక్కులేని వారికి దేవుడే దిక్కు, అందరికీ భర్త శ్రీహరి ఒక్కడే, అంతరాత్మ ఒక్కటేనంటూ అందరికీ భర్త ఆ పరంధాముడే అనేటువంటిది. అలాగే అమ్మనిదట, ఏమే మాయ వసే, ఆమె పరిభాష అలా ఉండేది. మాయామొగులు చూసుకొని మురిసిపోతున్నావేమిటే, నీ కమ్మని మొగడు ఇక్కడున్నాడే చూడండి,
కమ్మని అని పోల్చింది చూడండి, సుందరమైన. కమ్మని అంటే ఆ అనుభూతిని పొందినప్పుడు, ఆయనతో తాధ్యాత్మ్యం చెందినప్పుడు, ఆ జీవ బ్రహ్మైక్యల స్థితి, ఆ సంయోగ స్థితిలో అది మాటల్లో ఊరికే చెప్పుకునేటువంటి స్థితి కాదు, అది అనుభవించిన వారికి కలిగేటువంటి దివ్యానుభూతి. అందుకని అమ్మ ఆ కమ్మదనాన్ని, కమ్మని మొగుడు ఇక్కడ ఉన్నాడే అని చెప్తూ ఎలా రమిస్తున్నాడో చూడండి అంటూ తన నొసటి మధ్యలో వేలు పెట్టి ఆజ్ఞాచక్రంలో, అంటే ఆ దివ్య దృష్టితో చూడండి అనుకుంటూ ఆమె సమాధిలోకి ప్రవేశించేసిందట అమ్మ. ఇక ఒకనాటి సాయంకాలం అమ్మ ఉన్నట్టుండి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండేది కదా. ఒకరోజు ఒక శిష్యురాలు ఎదురుగా కూర్చుంటే, ఏమే వీడికి ఎదురుగా కూర్చోకు, పక్కకు జరుగు అండి. వీడిలో ఎప్పుడు నా ఎదురు కూర్చుంటే వాడు మూలబడ్డాడే, వసే బొమ్మ ఎదురుగ్గా కూర్చోవద్దు, ఒకసారి ఎవడో తెలియకుండా నా ఎదురుగా కూర్చొని వాడు కాస్త మూలబడ్డాడు అంటే ఆమెలో ప్రజ్వరిల్లేటువంటి ఆ యోగాగ్ని కాంతికి వాళ్ళు కూర్చోలేరనేటువంటిదని చెప్తున్నారు. అందుకే అప్పుడప్పుడు భక్తులను తన ఎదురుగా కూర్చోబెట్టుకునేది కాదు, పిపీలకాది పర్యంతం కూడా అమ్మకి తమ పరమాత్మని దృష్టికి సమానమే. దేవదేవుని దయకు పశుపశ్యాదులు కానీ జీవజంతుకే సర్వజీవ ప్రేమికులుగా ఉంటారు ఆ భక్తులు అనేవాళ్ళు, మహాత్ములు అనేవాళ్ళు, యోగులు అనేవాళ్ళు, సత్పురుషులు అనేటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ అమ్మ యొక్క జీవ కారుణ్యం ఎలా ప్రకటితమవుతుందో మనం ఒకసారి కానీ గమనించినట్లయితే, ఒకసారి ఆశ్రమ ప్రాంతంలో ఒక సర్పము జలజలా పోతూ ఉంటే ప్రాణరక్షణార్థం అని చెప్పి భయపడి ఒకడు కొట్టేస్తాడట. కొట్టగానే దాని నడుము మీద దెబ్బ తగిలి గిజగిజలాడిపోతూ ఉంటాడు. అప్పుడు అమ్మ తనకే తగిలినట్టుగా బాధ అనుభవిస్తూ ఒడివడిగా వెళ్ళి ఆ సర్పాన్ని చేతిలోకి తీసుకొని, ఏమిరా దెబ్బ తగిలిందా, ఒళ్ళో చూడండి వడలు నిమిరింది, అది కొన ఊపిరితో ఉంటే అప్పుడు దాన్ని ప్రేమగా నిమురుతూ, నీవు వచ్చే జన్మలో మనిషి అవుతావులేరా అని చెప్పినాడు. చూడండి, భూత భవిష్యత్ వర్తమానాన్ని గ్రహించగలిగినటువంటి సమర్థత ఆ యొక్క యోగాగ్నిలో, బ్రహ్మమే తానైన వారిలో బాసిల్లుతుంది అనేది మనకి విదితమైనటువంటి విషయం ఇక్కడ అంది. సరే, అది దయారసం కురిపించింది. ఆ సర్పముని అలా అమ్మ ఒడిలో ఉంచుకుంటే అలా ప్రాణాలు వదిలేసిందట. దాన్ని అమ్మ నిర్యాణం వరకు కూడా దాన్ని సంరక్షిస్తూ ఆశ్రమంలోనే ఒక మూల ఉంచారట. ఈ విధంగా అమ్మ జీవకారుణ్యం గౌతమ బుద్ధుని తలపిస్తుంది అంటున్నాడు రచయిత. ఇక అమ్మ నిర్యాణం వరకు ఆ దివ్యశ్రుతికి చిహ్నంగా దాని శరీరాన్ని పవిత్రంగా ఆశ్రమంలో భద్రపరిచి ఉంచారట. అలాగే మరొకసారి ఆశ్రమంలో అందరూ కూర్చుని ఉన్నప్పుడు అందరితో ఎక్కడి నుంచో ఒడివడిగా పరిగెత్తుకుంటూ ఒక కుక్క అమ్మ వద్దకు వచ్చిందట. ఏవిరా వీడి దగ్గర ఉంటావా అనగానే ఏదో అర్థమైపోయినట్లుగా ఆ జీవి తల ఊపిందట. అలా ఊపగానే దాన్ని నిమురుతూ అమ్మ దగ్గరే ఉంచుకుంది. అలా కొన్ని సంవత్సరాల సమయం గడిచిపోయిన తర్వాత 10 ఏళ్ళు గడిచాయట. ఒకరోజు అమ్మ దాని తల నిమురుతూ అంటుందట, అంటే దానికి సమయం ఆసన్నమైంది అని గ్రహించినటువంటి అమ్మ తన స్పర్శను తగిలిస్తూ, ఏమిరా ఈ లోకాన్ని విడిచిపోతావా, సరే వెళ్ళు, మళ్ళీ ఆ జన్మలో మనిషి అవుతావులే. అందుకే చూడండి, ఆ మనిషి జన్మ రాబోయే ముందు జీవులు ఆ పరమాత్మ వాసన కనిపెట్టి ఆ పరమాత్మలతో సాంగత్యాన్ని అనుభవించి మరు జన్మలో మానవ జన్మలో భగవద్ దగ్గరికి వెళ్ళేదానికి తర్కనరే కదా. జీవుడైతేనే ముక్తి పొందుతాడు మోక్ష అంటే, ఆ జీవులు కూడా ఆ ఉన్న స్థితి నుంచి మరో ఉన్నతమైనటువంటి జన్మకు వెళ్ళేదానికి ఆస్కారాలు ఉన్నాయి అని మనకి తెలుస్తుంది. ఆ కుక్క శరీరం ఆశ్రమంలో అమ్మకి చిహ్నంగా దాని అమ్మ నిర్యాణం వరకు ఉందట. అప్పటి వరకు కూడా ఆ శరీరం అట అమ్మ నిర్యాణం దాకా కూడా ఇంచుమించు 1900 చిల్లరలో అమ్మ శరీరం వదులుతుంది. ఇది అయినా అప్పటి వరకు ఆ శరీరం కొల్లడం కానీ ఏమీ లేకుండా అలానే ఉందట ఆశ్రమంలో. అది సరే. అప్పుడు అంటురోగాలు, ఇప్పుడు జీవకారుణ్యం అంటే జీవులు అంటే మానవులేనా, సర్వజీవులు కదా. అలా ఇప్పుడు ఆ కురుమద్దాలిలో అంటురోగాలు ప్రబలినటువంటి సమయంలో అమ్మ చేసేటువంటి ఆ బృహత్మైనటువంటి చర్యను మనం గమనించినట్లయితే అంతా బాగా అంటురోగాలు ప్రబలిపోయి అందరూ ఇబ్బంది పడుతున్నారట. పిల్లా పాపలు వచ్చి వేడుకుంటున్నారట. అప్పుడు అయ్యో, నేను తపస్సు చేసైనా నా పిల్లా పాపను రక్షించుకోవలసిందే
ఇక్కడ చూడండి, అనేక మంది మృత్యు అమ్మ ఆవేదన పడ్డది, తపస్సు చేసి ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఊరికే మాటతో ఇప్పుడు బాబా అలా చేసింటే వాళ్ళ యొక్క యోగ శక్తిని ఎంత మనకి దారబోస్తారో భగవత్ స్థితిలో ఉన్నవారు, గురు స్థాయిల్లో ఉన్నవారు మనం గ్రహించాల్సినటువంటి విషయం. గురు చరిత్రలో గమనించినట్లయితే ఆ సావిత్రి భర్తను బతికించినప్పుడు ముందు జన్మలో, ఈ తర్వాత రాబోయే జన్మల్లో నుంచి ఆయుష్ని తీసి వీరికి ఇప్పుడు ప్రవేశపెట్టాను అంటే కర్మను అనుభవించాలి. కానీ ఆ కర్మను ఎలా అనుభవించాలి? ఇప్పుడు అది మరుజన్మలో వృద్ధాప్యంలో రావచ్చు, యవనంలో అనుభవించవలసిన కర్మను వృద్ధాప్యంలోకి పోస్ట్పోన్ చేయొచ్చు. ఇలాంటివి మహాత్ములు చేస్తారనమాట. కాబట్టి